ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2026 సంవత్సరం జనవరి నెల 6వ తేదీ మంగళవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం 10 గంటల గల్లా 3 శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి. మరి అంతేకాకుండా ఎవరైతే మిమ్మల్ని ఎలైన్ చేసి మిమ్మల్ని ఎగతాళి చేసినటువంటి వారు ఉన్నారో రేపటి రోజున వారు మీ యొక్క కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. మరి ఇంతకీ మీకు రాబోయేటువంటి ఆ యొక్క 3 శుభవార్తలు ఏంటి, అసలు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి. గురుగారు బాలాజీరాజు గారు. మనం ఎక్కడ ఉన్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మనం అయితే గురుగారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, సంతానం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకుళ్ళ మధ్య గొడవలు, ఎటువంటి గుప్త సమస్యలకైనా మన గురువు గారి దగ్గర అయితే ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు తెలియపరుస్తారండి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల నుండి అయితే మీరు బయటపడగలుగుతారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి. మా యొక్క జీవితంలో కూడా మాకున్నటువంటి సమస్యల నుండి గురువుగారి ద్వారా మేము కూడా లబ్ధి పొందామండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. చక్కగా మీకున్నటువంటి సమస్యల నుండి అయితే ఒక మంచి పరిష్కార మార్గాన్ని తెలుపగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మకర రాశి అనేది రాశిచక్రంలోని 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రావణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క మకర రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మకర రాశి వారికి అధిపతి శని భగవానుడు. ముందుగా వీరిలో మంచి గుణాలు కనుక మనం గమనించినట్లయితే బోల్డ్ ఉన్నాయని చెప్పాలండి. వీరు చాలా అందంగా ఉంటారు, అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు, అందరితో ప్రేమగా మాట్లాడతారు, అబద్ధాలను అసలు మాట్లాడరు, ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు కూడా అధికంగానే ఉంటారండి. కొంతమంది వీరి నుండి దూరం అయిపోయారు కూడాను. వీరు ఎవరిని కూడా మోసము అనేది చేయరు, కానీ నా అనుకున్నటువంటి వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయాన్ని అందేవారు. వీరి యొక్క వీరికి దగ్గరికి కూడా రారండి. వీరు కూడా ఎప్పటికీ ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలను పడుతూ వచ్చారు, ఎన్నో కోల్పోయారు కూడాను. వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా చాలా అధికంగానే ఉంటాయని చెప్పాలండి. దానికోసం వీరికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయినా వీరికి రేపటి రోజున అయితే మంచి జీవితం ఉండబోతుంది అని చెప్పాలండి. వీరికి కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా చాలా పూర్తిగా తొలగిపోబోతున్నాయి. కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది. సర్వగ్రహాల యొక్క అనుకూలత అనేది మీకు మారిపోబోతుంది. దానివల్ల బాగా కలిసి రాబోతుంది. ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా చక్కగా పూర్తి అవుతాయి. మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయని చెప్పాలండి. అదృష్టం అంతా కూడా మీకు అనుకూలంగా మారబోతుంది. మీకు పట్టినటువంటి దరిద్రం మొత్తం కూడా దూరం అయిపోతుంది. రేపటి రోజున పూర్తిగా తొలగిపోబోతుంది. వీరికి తెలివితేటలు, ధైర్యం కూడా చాలా అధికంగానే ఉంటుందని చెప్పాలండి. ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోరు. కానీ వీరికి కొంతమంది నమ్మడం వల్ల పూర్తిగా మోసపోతూ వస్తున్నారండి. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ వస్తున్నారు. కాబట్టి మీరు ఎవరి మాటలను కూడా అధికంగా నమ్మకండి. వీరు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి. మీ యొక్క మనసును చెప్పినటువంటి మాటను అయితే నమ్మండి. ఏది ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఏది కూడా మోసం చేయలేదు కదా, చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేయగలుగుతారు. మీ యొక్క బలం ఏంటో మీకు తెలియదు. ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఎవరు కూడా తక్కువ అంచనా అస్సలు వేసుకోకండి. ఎప్పుడూ కూడా మీరు రోజు కాలము అనేది మీకు కలిసి రాబోతుందండి. రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. రేపటి రోజున ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం కూడా మీకు కలిసి రాబోతుంది. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. కాలము అంతా కూడా మీకు అనుకూలంగా మారుతుంది. మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు కూడా రేపటి రోజున అయితే ఒక స్త్రీ వల్ల జరగబోతున్నాయండి. మరి ఇంతకీ ఆ యొక్క స్త్రీ ఎవరో తెలిస్తే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు. అయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున వీరి యొక్క మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా రేపటి రోజున మీకు ఖచ్చితంగా ఉండబోతుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. మీ యొక్క ఆదాయం అనేది కూడా రెట్టింపుగా అవుతుంది. విద్యార్థులకు వారి యొక్క కళ అనేది నెరవేరుతుంది. మంచి స్థాయికి అయితే చేరుకోబోతున్నారు. వ్యాపారస్తులకు మంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. అవన్నీ కూడా రేపటి రోజున పూర్తిగా తొలగిపోతాయండి. మంచి లాభాలు వస్తాయి. కుటుంబంలో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇక ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు అయితే పెరగబోతున్నాయి. మంచి ప్రమోషన్ కూడా మీకు వచ్చేటువంటి అవకాశం కూడా అధికంగానే కనిపిస్తుంది. ఎవరైతే నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం అయితే లభించబోతుందండి. ఇక ఈ యొక్క రాశి వారిది చాలా జాలి గుణం అధికంగా ఉంటుందని చెప్పాలండి. ఆపదలో
ఉన్నటువంటి వారికి తప్పకుండా సాయం అనేది చేస్తారు. నానుకున్నటువంటి వారి కోసం ఏదైనా చేస్తారండి. వారికి ఏ కష్టం వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు. దానికోసం ఎన్నో ప్రయత్నాలు వీరు చేస్తూ ఉంటారండి. వీరికి ఒక పెద్ద కోరిక అనేది కూడా ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టము అనేది వరిస్తుందని చెప్పుకున్నాం కదండి. ఆ యొక్క స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారేనండి. మీ ఇంట్లో కొలువై ఉంటుంది. చాలాసార్లు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది కూడాను. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీ పైన పుష్కలంగా ఉంటుంది. దానివల్ల మీ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి. మీ యొక్క కోరికలు కూడా నెరవేరుతాయి. ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోబోతున్నాయి. అఖండ అదృష్టము అనేది రేపటి రోజున మీకు కలగబోతుంది. జీవితంలో నుండి అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఎన్నో శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారండి. మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితము అనేది రేపటి రోజున ఉండబోతుంది అని చెప్పాలి. మీకున్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఇప్పటి నుండి మీకు మంచి రోజులు వస్తున్నాయని చెప్పాలి. రేపటి రోజున లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది. కాబట్టి ఇంటిని అంతలా కూడా చక్కగా శుభ్రం చేసుకొని ఇంట్లో ఎటువంటి చెత్త చెదారము అనేది లేకుండా అసలు ఉంచుకోకండి. అలాగే ఎటువంటి గొడవలు కూడా పొడగదు. అలాగే లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుందండి. కాబట్టి రేపటి రోజున అంతా కూడా చక్కగా ఇంటిని అంతా శుభ్రం చేసుకుని లక్ష్మీదేవికి పూజ అనేది చేసుకోనండి. లక్ష్మీదేవికి గన్నేరు పూలు, చామంతి పూలు, మందార పూలు, బంతి పూలు, మల్లె పువ్వు అంటే చాలా ఇష్టం అండి. కాబట్టి ఇందులో ఏ ఒక్క పూనైనా సరే చక్కగా వీటితో అమ్మవారిని అయితే మనసారా పూజించుకోనండి. మీ ఇంట్లో ఉన్నటువంటి మీకున్నటువంటి అంటే మీకున్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి. మీకు వచ్చేటువంటి ఒక అదృష్టం అనేది ఊహించినటువంటి ఒక గొప్ప స్థాయికి అయితే మీరు చేరుకోగలుగుతారు. మీకు జీవితంకి ఇక తిరుగు అనేది ఉండదు. పట్టిందల్లా బంగారమే అవుతుంది. లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుందండి. ఇంట్లో కూర్చుంటుంది కాబట్టి మీకు దానివల్ల ఇంట్లో ధనవర్షము అనేది కురుస్తుంది. మీరు ఎప్పుడు కూడా చూడనటువంటి డబ్బును అయితే రేపటి రోజున చూడబోతున్నారు. మీ యొక్క జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. ఆర్థిక పరంగా బాగా కలిసి రాబోతుందండి. మీకు ఇంట్లో విపరీతమైనటువంటి సంపద అనేది పెరుగుతుంది. మీ యొక్క జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు ఇబ్బందులు అనేవి ఉండవు. మంచి శుభవార్తలు కూడా రేపటి రోజున అయితే మీరు వినబోతున్నారండి. కుటుంబంలో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. ఇక లక్ష్మీదేవికి పూజ అయితే చేసుకోనండి. రేపటి రోజున ఒక్కసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే ఇక మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఇక పేదరికం మొత్తం కూడా తొలగిపోతుంది. మీరు ఊహించినటువంటి ధనలాభాలు కలగబోతున్నాయి. మీ యొక్క జీవితం పూర్తిగా మారిపోబోతుంది. ఇక వీరికి కొంచెం కోపం అనేది కూడా అధికంగానే ఉంటుందండి. అలాగే ప్రేమ కూడా చాలా అధికంగానే ఉంటుంది. కోపంతో తిడతారు, ఆ తర్వాత బాధపడతారు. ఎవరైనా ప్రేమిస్తే ప్రాణం కంటే అధికంగానే ప్రేమిస్తారండి. వారి కోసం ఏదైనా చేస్తారు. జీవితంలో ఎటువంటి లోటు అనేది రాకుండా చూసుకుంటారు. వీరికి చెప్పాలి అంటే నాయకత్వ లక్షణాలు కూడా చాలా అధికంగానే ఉంటాయండి. జీవితంలో బాగా గొప్పగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు. వీరి యొక్క కుటుంబం అంటే చాలా ఇష్టం అండి. కుటుంబంలో ఉన్నటువంటి వారిని చాలా అంటే చాలా ప్రేమగా చూసుకుంటారు. ఇక మీకు వీలైతే రేపటి రోజున నల్ల చీమలకు చక్కెర అనేది దాహనంగా చేయండి. అంటే నల్ల చీమలకు ఆహారం అనేది పెడితే మీ ఇంట్లో ఉన్నటువంటి దైవశక్తి ఉందని ఖచ్చితంగా మీకే తెలుస్తుందండి. ఆ యొక్క చీమలు అనేవి మీ యొక్క ఇంట్లో తిరుగుతూ ఉండంటే ఇక జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు అన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి. మీ యొక్క సంపదలు అనేవి పెరుగుతాయి, అధికమవుతాయి. ఇంట్లో డబ్బుకు లోటు అనేది ఉండదని ముందే చెప్పుకున్నాం కదండి. రాబోయే రోజుల్లో ధనలాభాలు కూడా కలుగుతాయి. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి. ఇక రేపటి రోజున మీకు చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక ఎవరికి కూడా ఎటువంటి సలహాలు అనేవి కూడా అసలు ఇవ్వకండి. ఎటువంటి గొడవలు కూడా పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటు విషయంలో తగినటువంటి జాగ్రత్త మీకు అవసరం. రేపటి రోజున ఈ అక్షరాలు పేరున్నటువంటి వ్యక్తులతో కొంచెం రాబోయేటువంటి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరి ఇంతకీ ఆ అదృష్టం గల పేరు గల వ్యక్తులు ఎవరంటే ఆర్ అండ్ ఎస్ అనేటువంటి అక్షరాల పేరున్నటువంటి వ్యక్తులతో రేపటి రోజున మీకు ఒక ఊహించినటువంటి గొప్ప అదృష్టం అనేది రాబోతుందండి. పూర్తిగా మీకు కలిసి వచ్చేటువంటి రకంగా కనిపిస్తుంది. ధనలాభం కూడా మీకు కలగబోతుంది. కాబట్టి రేపటి రోజున ఈ అక్షరంతో కూడినటువంటి వ్యక్తుల్లోకి జీవితంలోకి రావడం అనేది ఒక శుభకరమైనటువంటి సూచనగా మీకు కనిపిస్తుంది. ఇంకా మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే సోమవారము లేదంటే మంగళవారము లేదంటే శుక్రవారం మొదలు పెట్టుకోండి. దీనివల్ల మంచి లాభాలే కలుగుతాయి. ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు. ఇక రేపటి రోజున మీకు నీలం రంగు బట్టలు అయితే అసలు వేసుకోనండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోవచ్చు. దానివల్ల ఎటువంటి సమస్యలు ఇబ్బందులు కూడా మీకు ఎదురవు. మంచి లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా రేపటి రోజున కలిసి వచ్చిన రంగులు వచ్చేసి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నలుపు, తెలుపు, గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి రంగులండి. ఇక మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్యల విషయానికి వస్తే 2, 4, 9 ఇవి మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్యలుగా కనబరుస్తున్నాయి. ఇక అదేవిధంగా మీ యొక్క జీవితం పెద్దల యొక్క సహకారం ఎంతో తోడ్పడుతుందండి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా కూడా వాటిని అన్నింటినీ కూడా అధిగమించి
అధిగమించేటువంటి ప్రయత్నం చేసుకోగలుగుతారు. ముందు జాగ్రత్త అనేది లేకపోవడం వల్ల అనవసరమైనటువంటి ఖర్చులు అయితే వస్తాయండి. కొన్ని సంఘటనలు బాధను కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా పఠిస్తే అన్నీ కూడా మంచి శుభ ఫలితాలను మీరు చూడగలుగుతారు. ముఖ్యమైనటువంటి పనులు అన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఉద్యోగంలో ఉన్నటువంటి స్థితిని అభివృద్ధి సూచనలు ఉన్నాయండి. విశ్వాసంతో ముందుకు సాగితే ప్రతి ఒక్క పనికి సఫలము అనేది ఖచ్చితంగా చూడగలుగుతారు. వ్యాపారంలో స్వయం కృషి అనేది చాలా అవసరం అండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం. అయినా కూడా క్రమంగా పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. వారం చివరి భాగంలో శుభ పరిణామాలు అయితే కనిపిస్తున్నాయండి. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క స్మరణ అనేది మీ యొక్క మనసుకు మరింత ఉపశమనాన్ని అయితే కలిగిస్తుంది. ఇక మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు కూడా అంటే అది ఒక శుభవార్తకరమైనటువంటి మనోవిశ్వాసాన్ని అయితే పెంపొందిస్తుందండి. సౌభాగ్య ప్రాప్తి అనేది కలదు. అవసరానికి సాయం అనేది చేసేటువంటి వాళ్ళు అయితే ఉంటారు. యశోదృష్టి అనేది కలుగుతుందండి. మీ యొక్క స్వధర్మం అనేది మిగిలినటువంటి అంతా కూడా కాపాడుతుంది. శ్రీ దుర్గాదేవి యొక్క స్తోత్రం పఠించడానికి అయితే ప్రయత్నాలు చేస్తూ ఉండండి. మనోబలంతో మీ యొక్క పనులన్నింటినీ కూడా ప్రారంభిస్తే అవి అన్నీ కూడా సక్రమంగా పూర్తి అలుగుతాయి. మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి గొప్ప మార్పులను కూడా తీసుకువస్తాయి. మొదలుపెట్టినటువంటి పనుల్లో పురోగతి అనేది ఉంటుంది. బంధుమిత్రుల యొక్క పూర్తి సహకారాలు అనేవి మీకు అందుతాయండి. ఒక ముఖ్యమైనటువంటి ఆలోచనలు ఆచరణలో పెట్టుకోగలుగుతారు. ఆదాయ మార్గాలు అన్నీ కూడా చక్కగా మీకు ఉన్నతమైనటువంటి స్థితిని తీసుకువస్తాయి. మీ యొక్క జీవితంలో చేపట్టినటువంటి పనుల్లో శ్రమ అనేది పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించండి. కొన్ని సందర్భాల్లో పక్క వారిని యొక్క కలుపుకొని పోతే పనులు అన్నీ కూడా త్వరగా పూర్తి అవుతాయి. పెద్దల యొక్క మనోభావాలకు తగ్గినట్లుగా ప్రవర్తించడం మేలుకమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ప్రయాణాలు సిద్ధిస్తాయండి. ఇష్టదైవతారాధన ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇక అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకున్నటువంటి సర్వదోషాలు తొలగిపోతాయి. మరింత పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. సో చూస్తారు కదండి, ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున శుభకరమైనటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ దేవతారాధన మేలు చేస్తుంది, ఎటువంటి పరిహారాలు మీరు పాటించాలి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.